నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. బంగారం వెండి దిగుమతుల కట్టడికి కేంద్రం చర్యలు. సుంకాన్ని 15% పెంచిన ఆర్థిక శాఖ. భారీగా పెరిగిన పసిడి ధరలు. ఇంధన పొదుపు మంత్రాన్ని స్వయంగా పాటిస్తున్న ప్రధాని మోదీ. వాహన శ్రేణిలో కార్లు తగ్గింపు. అదే బాటలో కేంద్ర మంత్రులు. ప్రధాని పొదుపు మంత్రాన్ని అందరూ ఆచరించాలన్న చంద్రబాబు. 2 రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి వెల్లడి. డ్రైవర్ హత్య కేసు సాక్షులను బెదిరించిన కేసులో అనంతబాబు బెయిల్ రద్దు. తీర్పు వెలువరించిన రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టు. పోక్సో కేసులో పోలీసుల విచారణకు బండి భగీరథ్ గైర్హాజరు. కనిపించటం లేదంటూ హైదరాబాద్లో పలుచోట్ల వెలిసిన పోస్టర్లు. తమిళనాడు అసెంబ్లీలో బలం నిరూపించుకున్న విజయ్ సర్కార్. అనుకూలంగా 144 ఓట్లు. మద్దతిచ్చిన అన్నాడీఎంకే రెబెల్ వర్గం. ముఖ్యమంత్రి ఓఎస్డీగా జ్యోతిష్యుడి నియామకంపై పలు పార్టీల అభ్యంతరం. వెంటనే తొలగిస్తూ ఉత్తర్వులిచ్చిన తమిళ ప్రభుత్వం. పుదుచ్చేరిలో కొలువుదీరిన ఎన్డీఏ సర్కార్. ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం. మంత్రిగా మల్లాడికి అవకాశం. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఏడాది పాటు బంగారం కొనవద్దని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చిన వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం వెండిపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకునేందుకు అనవసర దిగుమతులను అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో బంగారం వెండిపై ఉన్న దిగుమతి సుంకాన్ని గతంలో ఉన్న 6% నుంచి ఏకంగా 15% పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్లాటినంపై కూడా దిగుమతి సుంకాన్ని 6.4% నుంచి 15.4% పెంచారు. పెరిగిన ఈ ధరలు ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర ప్రస్తుతం బ్యారెల్కు $107కు చేరింది. దీనివల్ల మన విదేశీ మారక నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి. ఈ నిల్వలను ముడిచమురు, ఎరువులు వంటి నిత్యావసరాల దిగుమతికి కేటాయించాలని, విలాస వస్తువుల దిగుమతిని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పెంపుతో మార్కెట్లో బంగారం ధర ఒక్కసారిగా భగ్గుమంది. 10 గ్రాముల బంగారంపై సుమారు 27,000 రూపాయల మేర అదనపు భారం పడనుంది. ఢిల్లీ మార్కెట్లో తులం బంగారం ధర నేడు 1,56,800 రూపాయలకు చేరుకుంది. కేజీ వెండి ధర కూడా భారీగా పెరిగి 2,77,000 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ పరిణామాల వల్ల అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో 95.63 వద్ద ట్రేడ్ అవుతుండటం ఆర్థిక ఆందోళనను మరింత పెంచుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై ఆల్ ఇండియా జేమ్స్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దిగుమతి సుంకం పెంచడం వల్ల స్మగ్లింగ్ పెరిగే అవకాశముందని, గ్రే మార్కెట్ పుంజుకుంటుందని వ్యాపారవేత్తలు హెచ్చరిస్తున్నారు. వినియోగదారులు తక్కువ క్యారెట్ ఉన్న బంగారం వైపు మొగ్గు చూపాలని, పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలని జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ సూచిస్తోంది. పరిస్థితి చక్కబడే వరకు, అంటే కనీసం మరో ఏడాది పాటు ఈ అధిక ధరలు కొనసాగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రేడింగ్ ఎకనామిక్స్ డేటా ప్రకారం భారతదేశ విదేశీ మారక నిల్వలు ప్రస్తుతం సుమారు $690.69 బిలియన్ వద్ద ఉన్నాయి. ఫిబ్రవరిలో ఇవి $728 బిలియన్ చేరినా ప్రపంచవ్యాప్త అనిశ్చితితో ఏప్రిల్ నాటికి తగ్గుముఖం పట్టాయి. మరోవైపు 2026 నాటికి మన దేశ కరెంట్ అకౌంట్ లోటు $84.5 బిలియన్ చేరుకుంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. కరెంట్ అకౌంట్ లోటు పెరగడం అంటే దేశంలోకి వస్తున్న డాలర్ల కన్నా విదేశాలకు వెళ్లిపోతున్న డాలర్లే ఎక్కువ అని అర్థం. ఇందుకు అతిపెద్ద కారణాలు ముడిచమురు, బంగారం, ఎరువుల దిగుమతులు. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఏకంగా $72 బిలియన్ విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. భారత కరెన్సీలో ఇది
ఇది 6,85,000 కోట్ల రూపాయలకు సమానం. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం కొంటున్న రెండో దేశం మనది. భారత మొత్తం దిగుమతుల బిల్లు $775 బిలియన్ కాగా అందులో బంగారం వాటా $72 బిలియన్. బంగారం దిగుమతులు కనీసం 30-40% తగ్గినా దేశానికి $20-25 బిలియన్ ఆదా అవుతాయి. అదే 50% మేర కొనుగోళ్లు తగ్గితే ఏకంగా $36 బిలియన్ మిగులుతాయి. అంటే మన కరెంట్ అకౌంట్ లోటులో సగానికి సగం భారం తగ్గినట్లే. ప్రధాని నరేంద్ర మోదీ మాటల్లోనే కాదు చేతల్లోనూ పొదుపును పాటిస్తూ దేశ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. చమురు వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు చేసిన విజ్ఞప్తి మేరకు మోదీ ఇప్పుడు తన సొంత కాన్వాయ్ పరిమాణాన్ని భారీగా తగ్గించుకున్నారు. ఇటీవల గుజరాత్, అసోం పర్యటనల సమయంలో తక్కువ వాహనాలతోనే పర్యటించారు. ఎస్పీజీ నిబంధనల ప్రకారం అత్యవసరమైన భద్రతా వాహనాలను మాత్రమే ఉంచి మిగిలిన అదనపు వాహనాలను తొలగించారు. కొత్తగా కొనుగోలు చేయకుండానే అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలను తన కాన్వాయ్లో చేర్చాలని ప్రధాని అధికారులను ఆదేశించారు. ప్రధాని మోదీ బాటలోనే పలువురు కేంద్ర మంత్రులు కూడా తమ కాన్వాయ్లో వాహనాల సంఖ్యను తగ్గించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన పొదుపు చర్యలను ప్రతి ఒక్కరూ పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. 1-2 రోజుల్లో దీనిపై ప్రభుత్వ పరంగా ఓ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. రాజధాని ప్రాంతంలో కిమ్స్ ఆసుపత్రి, వైద్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం క్లిష్ట సమయాల్లో ప్రభుత్వాలతో పాటు పౌరులు కూడా బాధ్యతగా ఉండాలని సూచించారు. అభివృద్ధి విషయంలో ఒక్క అమరావతిపైనే శ్రద్ధ పెట్టడం లేదని, విశాఖను విశ్వనగరంగా చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. మంగళగిరి మండలం నిడమరులో 23 ఎకరాల్లో నిర్మాణం కానున్న కిమ్స్ ఆసుపత్రి, బైసర్ స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆసుపత్రి యాజమాన్యంతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐ దృష్టి సంస్థ రూపొందించిన ఏఐ స్మార్ట్ విజన్ గ్లాస్లను దివ్యాంగులకు సీఎం చంద్రబాబు అందజేశారు. అనంతరం మాట్లాడిన సీఎం వైద్యారోగ్య రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. భారతీయులు ప్రపంచానికి లీడర్లుగా అవతరించే అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో వైద్య రంగంలో 1,00,000 మంది సేవలు అందించే విధంగా తయారు చేయాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రపంచంలో ప్రతి 3 వైద్యుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచే ఉండాలని ఆకాంక్షించారు. మెడికల్ అండ్ హెల్త్ లో చాలా అవకాశాలు ఉన్నాయి. మనం ప్రపంచానికి లీడర్స్ గా తయారయ్యే అవకాశం వస్తుంది. అయితే ఒక డాక్టర్లే కాకుండా దీనికి అనుబంధంగా ఉండే అన్ని విషయాల్లో మనం దీనికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. మీరిచ్చిన 1,00,000 మందికి ఆంధ్రప్రదేశ్ నుంచి వైద్య సేవలో సేవలు అందించే సిబ్బందిని తయారు చేసే బాధ్యత మీది. దానికి ఏం కావాలో మీరు చేయండి, నేను సహకరిస్తా. ప్రపంచంలో ఎక్కడైనా కానీ డాక్టర్లు ఉన్నా, ఎక్కడైనా నర్సెస్ కానీ అనుబంధంగా ఉండేవాళ్ళు ఉంటే ప్రతి 3లో ఒకరు ఇక్కడ తయారు కావాలి, అమరావతిలోనే తయారు కావాలి. మా పిల్లలు ఆ విధంగా కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి విషయంలో ఒక్క ప్రాంతంపైనే తాము దృష్టి పెట్టడం లేదని సీఎం స్పష్టం చేశారు. విశాఖను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పిన చంద్రబాబు రాయలసీమ టెక్నాలజీ హబ్గా తయారవుతోందన్నారు. ఏపీకి మరిన్ని పెట్టుబడులు రావాలన్న సీఎం ఎలాంటి అనుమతులు కావాలన్నా ఇస్తామని స్పష్టం చేశారు. రాబోయే 20 సంవత్సరాల్లో ప్రపంచంలోనూ ఒక మేటైన నగరంగా మన అమరావతి తయారవుతుందని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒక అమరావతి పైనే శ్రద్ధ పెట్టడం లేదు. విశాఖపట్నం, ఇప్పటికే విశాఖపట్నం విశ్వ నగరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. రెండోది రాయలసీమ. రాయలసీమ ఒక టెక్నాలజీ హబ్ గా తయారవుతుంది. తిరుపతిలో స్పేస్ సిటీ వస్తా ఉంది. కర్నూలులో డ్రోన్ సిటీ వస్తా ఉంది. తిరుపతి, కొప్పర్తి ఎలక్ట్రానిక్ సిటీస్ గా తయారైనాయి. శ్రీ సిటీ మరొక పెద్ద ఇండస్ట్రియల్ హబ్ గా తయారైంది. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల పెట్రోల్, గ్యాస్, డీజిల్ కొరత వచ్చిందన్న సీఎం విదేశాలపై ఆధారపడకుండా గ్రీన్ ఎనర్జీని ఇక్కడే ఉత్పత్తి చేసుకునేలా కార్యాచరణ చేయాలన్నారు. ప్రధాని ఇచ్చిన పిలుపుపై యువతలో ఆలోచన రావాలన్న చంద్రబాబు దానిపై 2 రోజుల్లో తాము కూడా ప్రకటన ఇస్తామన్నారు. యుద్ధ ప్రభావం వల్ల జరిగే నష్టంపై నివారణ చర్యలు చేపడతామన్నారు. ఈరోజు జియో పొలిటికల్ సిచ్యువేషన్ వల్ల, ఈ యుద్ధం వల్ల మనం కొన్ని నిర్ణయాలు కూడా చేయాలి. వేరే దేశాలపైన ఆధారపడకుండా నేను కూడా ఈ దేశం కోసం పనిచేయాలి, నేను కూడా ఆలోచించాలనే ఆలోచన మీ అందరికీ రావాలి. అందుకే ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని నేను మొన్నే చెప్పాను. 7-8 ప్రిన్సిపల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. దుబారా ఖర్చు తగ్గించాలి. ఫైనల్గా రేపు ఎల్లుండి మేము కూడా ఒక అనౌన్స్మెంట్ ఇస్తాం. రాష్ట్రంలో
ఈ యుద్ధం వల్ల జరిగే చర్యల వల్ల నివారణ కార్యక్రమాలు ఏమేం చేయాలనో అవన్నిటి కూడా బంగారు కొనడం కూడా మానమన్నారు. మీరు కూడా ఆలోచించాలి. డిసెంబర్ నాటికి భారత్లో క్వాంటమ్ కంప్యూటింగ్కు చిరునామాగా అమరావతి మారుతుందని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. 2 ఏళ్లలో ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్ను అమరావతి నుంచే సరఫరా చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రావాల్సి ఉన్నా భగీరథ్ హాజరు కాలేదు. భగీరథ్ తన కుమార్తెను వేధిస్తున్నాడంటూ 17 ఏళ్ల బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 8న పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు రావాలని నిన్న భగీరథ్ను పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఈ విచారణకు భగీరథ్ గైర్హాజరయ్యారు. హైదరాబాద్లో మెట్రో పిల్లర్లు, బస్టాండ్లు, బహిరంగ గోడలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పరారీలో ఉన్నారని గోడ పత్రికలు వెలిశాయి. ఈ పోస్టర్లలో బండి భగీరథ్ ఫోటోను ముద్రించి అతనిపై పోక్సో చట్టం కింద కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ కనిపించడం లేదని, ఆచూకీ తెలిసిన వారు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని ఆ గోడ పత్రికల్లో రాసి ఉంది. హైదరాబాద్ జవహర్ నగర్లో మరో నేపాలీ గ్యాంగ్ దోపిడీ కలకలం రేపింది. గోల్ఫ్ ఎన్క్లేవ్లో విశ్రాంత ప్రొఫెసర్ దంపతులను కట్టేసి మత్తుమందు ఇచ్చి 60 నుంచి 70 తులాల బంగారం, వెండి నగలు, 30,000 నగదు తీసుకుని పరారయ్యారు. భీమ్ అనే నేపాలీ ఏజెంట్ ద్వారా నేపాలీ దంపతులు ఏప్రిల్ 24న ఇంట్లో పని మనుషులుగా చేరారు. తమ పుట్టినరోజు వేడుకను ఇంట్లో జరుపుకుంటామని యజమానులను నమ్మించారు. ఈ క్రమంలోనే కొంతమంది నేపాలీ వ్యక్తులను వేడుకకు ఆహ్వానించారు. అనంతరం వృద్ధ దంపతులు మురళీధర్ మోహన్, భార్య విజయలక్ష్మిలను బెడ్రూమ్లో కాళ్ళు చేతులు కట్టేసి మత్తుమందు ఇచ్చి దోపిడీకి పాల్పడ్డారు. చోరీకి సహకరించకపోతే చంపేస్తామంటూ బెదిరించి గొడ్డళ్లతో అల్మారాలు పగలగొట్టి బంగారం, వెండి, నగదు కాజేశారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలతో పాటు హార్డ్ డిస్క్లను సైతం ధ్వంసం చేసి నీటిలో పడేసి ఆటోలో పరారయ్యారు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ముఠా ఇప్పటికే నేపాల్ చేరుకున్నట్లు మల్కాజ్గిరి డీసీపీ తెలిపారు. తొలుత ఢిల్లీకి, అటు నుంచి నేపాల్ వెళ్లినట్లు గుర్తించామని పేర్కొన్నారు. నిందితులను పట్టుకునేందుకు 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు డీసీపీ వివరించారు. తమిళనాడులో కొలువుదీరిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో బలం నిరూపించుకుంది. బలపరీక్ష నెగ్గేందుకు 118 మంది మద్దతు అవసరం కాగా విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 ఓట్లు పడ్డాయి. వ్యతిరేకంగా 22 ఓట్లు వచ్చాయి. ఫలితంగా విజయ్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు. మరోవైపు ఓఎస్డీగా ఓ జ్యోతిష్యుడిని నియమించడాన్ని పలు పక్షాలు తప్పుబట్టగా వెంటనే ఆ నియామకాన్ని రద్దు చేస్తూ విజయ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ రానప్పటికీ కలిసొచ్చిన పక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే శాసనసభలో బలం నిరూపించుకుంది. మే 13లోగా మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ఆదేశించగా ఇవాళ్ల ఫ్లోర్ టెస్ట్ నిర్వహించారు. బల పరీక్షపై తీర్మానాన్ని సీఎం విజయ్ ప్రవేశపెట్టారు. ముందుగా మాట్లాడిన కాంగ్రెస్ సభ్యులు తాము విజయ్కు మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ తీసుకున్న తొలి 3 నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేశారు. తర్వాత వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. సీఎం విజయ్ ప్రమాణ స్వీకారానికి ముందు గవర్నర్ ఆర్లేకర్ తీరుపై సీపీఎం అభ్యంతరం వ్యక్తం చేసింది. తమిళనాడులో గవర్నర్ రూల్ను అడ్డుకోవాలనే మద్దతిచ్చినట్లు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తమిళనాడు హక్కులను కాలరాస్తోందని సీపీఐ ఆరోపించింది. విజయ్ 5 ఏళ్ల పాటు కొనసాగాలని వీసీకే ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే ఓఎస్డీగా జ్యోతిష్యుడిని విజయ్ నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. విజ్ఞాన శాస్త్రానికి సీఎం అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఐయుఎంఎల్ కూడా విజయ్కు మద్దతు ప్రకటించింది. ఏఎంఎంకే బహిష్కృత ఎమ్మెల్యే కామరాజు సైతం విజయ్కు మద్దతిచ్చారు. అయితే జ్యోతిష్యుడిని ఓఎస్డీగా నియమించడం యువతకు తప్పుడు సంకేతం పంపుతుందని పేర్కొంది. అన్నాడీఎంకే షణ్ముగం వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ప్రధాన పక్షాలైన డీఎంకే, అన్నాడీఎంకే, పళనిస్వామి వర్గం మాత్రం ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకించాయి. బల పరీక్షకు ముందుగానే విజయ్ తమిళనాడు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. 65% తమిళనాడు ఓటర్లు విజయ్కు వ్యతిరేకంగా ఓటు వేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఓటింగ్కు దూరంగా ఉంటామని చెబుతూ 59 ఎమ్మెల్యేలు ఉన్న డీఎంకే వాకౌట్ చేసింది. బీజేపీ మాత్రం ఈ ఓటింగ్లో తటస్థంగా ఉండాలని నిర్ణయించింది. అన్బుమణి రామదాస్ నేతృత్వంలోని పీఎంకే ఓటింగ్కు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించింది. చర్చ అనంతరం టీవీకే ప్రభుత్వానికి మద్దతిచ్చిన అందరికీ విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వం పూర్తిగా 5 ఏళ్ల కాలం పాలిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీవీకే ప్రభుత్వం సంపూర్ణ లౌకిక విధానాన్ని అవలంబిస్తుందని విజయ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పథకాలను కూడా కొనసాగిస్తామని చెప్పారు. టీవీకే ప్రభుత్వం తమకు ఓటు వేయని వారిది కూడా అని విజయ్ పేర్కొన్నారు. అనంతరం నిర్వహించిన ఓటింగ్లో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 ఓట్లొచ్చాయి. వ్యతిరేకంగా 22 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఫలితంగా ప్రభుత్వం బలం నిరూపించుకున్నట్లు స్పీకర్
స్పీకర్ ప్రకటించారు. తర్వాత సభ వాయిదా పడింది. పలు పక్షాల నుంచి విమర్శలతో ఓఎస్డీగా జ్యోతిష్యుడు రాధా పండిట్ వెట్రివేల్ నియామకాన్ని రద్దు చేస్తూ విజయ్ నిర్ణయం తీసుకున్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కైలాసనాథన్ రంగస్వామి చేత ప్రమాణం చేయించారు. పుదుచ్చేరి సీఎంగా రంగస్వామి 5వ బాధ్యతలు చేపట్టారు. ఎన్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు, బీజేపీ ఎమ్మెల్యే నమశివాయం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. యానాం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లాడి కృష్ణారావు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. 30 సీట్లు ఉన్న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 18 స్థానాల్లో గెలిచింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సాక్షులను బెదిరించడం, నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ మేరకు తీర్పు వెలువరించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో బెయిల్పై బయట ఉన్న అనంతబాబు ఈ కేసులో కీలకమైన 4 సాక్షులను ప్రలోభపెట్టారని, బెదిరింపులకు గురిచేశారని ఆరోపణలు వచ్చాయి. సాక్షుల ఫిర్యాదు మేరకు కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సాక్షులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే పక్కా ఆధారాలతో పోలీసులు గత నెల ఏప్రిల్ 24న ఆయనను అరెస్టు చేశారు. నిబంధనలు ఉల్లంఘించినందున బెయిల్ రద్దు చేయాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు సుదీర్ఘంగా విచారించింది. హత్య కేసులో బెయిల్పై ఉంటూ న్యాయ ప్రక్రియకు విఘాతం కలిగించేలా సాక్షులను బెదిరించడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. వాదోపవాదనలు విన్న అనంతరం అనంతబాబు బెయిల్ను కోర్టు రద్దు చేసింది. ఈ హత్య కేసు విచారణ పూర్తయ్యే వరకు ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. అటు ఈ కేసులో ఈ నెల 20 నుంచి న్యాయస్థానం రెగ్యులర్ విచారణ చేపట్టనుంది. కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ హరిప్రసాద్ను సర్వీస్ నుంచి తొలగిస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సమయంలో ఓ ట్రాక్టర్ డ్రైవర్ను పలుసార్లు డబ్బు కోసం వేధించడంతో అతడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడుతూ సెల్ఫీ వీడియోను మంత్రి లోకేష్కు పంపారు. దీనిని తీవ్రంగా పరిగణించిన డీజీపీ ఎస్ఐ హరిప్రసాద్ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఫలితంగా డీఐజీ ఆయన్ను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ తొలగించిన తరువాత చిత్తూరు జిల్లాకు వెళ్లి కొంతకాలం పనిచేశారు. ఇటీవలే కర్నూలు జిల్లాకు వచ్చిన ఆయన కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం నంద్యాల జిల్లాకు చెందిన యువతికి మాయమాటలు చెప్పి లోబర్చుకున్నారు. 3 ఏళ్ల పాటు సన్నిహితంగా ఉన్న ఆమెకు ఎస్ఐ వ్యవహారం తెలిసి మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయం చేసుకుంది. ఎస్ఐ ఆమెను వేధిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆమె వ్యక్తిగత ఫోటోలను, గతంలో అతనితో దిగిన ఫోటోలను ఆమెను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి పంపి వివాహాన్ని చెడగొట్టారు. దీనిపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా విచారణకు ఆదేశించారు. విచారణలో వాస్తవమని తేలడంతో హరిప్రసాద్ను సర్వీస్ నుంచి తొలగిస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ చర్యలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో పెంచిన రొయ్యల ఫీడ్ ధరల అమలును తక్షణమే నిలిపివేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఒక్కసారిగా ధరలు పెంచడం వల్ల ఆక్వా రైతులపై తీవ్ర భారం పడుతుందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. రొయ్యల ఫీడ్ ధరలపై ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, రైతులు, అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులకు నష్టం కలిగించే నిర్ణయాలు ఏవీ ఏకపక్షంగా తీసుకోరాదని మంత్రి స్పష్టం చేశారు. మంత్రి ఆదేశాలను గౌరవిస్తూ ధరల పెంపును అసోసియేషన్ నిలిపివేసింది. రేపు జరిగే సమావేశంలో రైతులు, ఫీడ్ తయారీ సంస్థలు, అధికారులతో చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే నిర్ణయాన్ని అమలు చేస్తామని అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఆక్వా రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. అరకు నియోజకవర్గం పెద్దపాడులో పాఠశాల భవనం నిర్మిస్తామని ఇచ్చిన మాటను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నెరవేర్చారు. దాదాపు 17 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన భవనం అందుబాటులోకి వచ్చినట్లు పవన్ వెల్లడించారు. గత ఏడాది ఏప్రిల్లో అరకు నియోజకవర్గంలో పర్యటించిన పవన్ పెద్దపాడులో ఉన్న ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. స్కూలు శిథిలావస్థకు చేరిందని, కొత్త భవనం కావాలని ఉపాధ్యాయులు విన్నవించారు. పాఠశాలకు కొత్త భవనం నిర్మిస్తామని పవన్ సభావేదికపై హామీ ఇచ్చారు. ఆ మేరకు పాఠశాల నూతన భవనాన్ని నిర్మించారు. ఈ భవనం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నట్లు పవన్ చెప్పారు. ఇచ్చిన హామీని నెరవేర్చడంపై గ్రామస్తులు పవన్కు కృతజ్ఞతలు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో పులి సంచారంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సిర్గాపూర్ మండలంలోని కడపల్ గ్రామంలో జరిగిన ఘటనలో ఓ లేగదూడపై పులి దాడి చేసి చంపింది. వారం వ్యవధిలో ఇది 2వ దాడి కావడంతో గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అడవికి సమీపంలోని గ్రామాల్లో పశువులపై వరుస దాడులతో రైతులు రాత్రివేళ బయటకు రావడానికే భయపడుతున్నారు. రైతులు పశువుల షెడ్లకు భద్రత కల్పించుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నారాయణఖేడ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సూచించారు. ఫారెస్ట్ అధికారులు పులి సంచారంపై నిఘా పెంచి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరల పెంపునకు ఆమోదం తెలిపింది. ఖరీఫ్ పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు 2.6 లక్షల కోట్లు వెచ్చించాలని నిర్ణయించింది. వ్యవసాయ పంటల ధరల కమిషన్ సిఫార్సుల మేరకు వివిధ పంటలకు కనీస మద్దతు ధరలను కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. క్వింటా వరికి కనీస మద్దతు ధరను ₹72 పెంచి ₹2,441 చెల్లించాలని నిశ్చయించింది. క్వింటా జొన్న కనీస మద్దతు ధరను ₹4,023 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి 37,500 కోట్లు కేటాయింపునకు పచ్చజెండా ఊపింది. ఇంధనం కోసం విదేశాలపై ఆధారపడకుండా కోల్ గ్యాసిఫికేషన్ పథకాన్ని తీసుకొచ్చామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసే ప్రైవేటు సంస్థలకు ప్రోత్సాహకాలు ఇస్తామని వెల్లడించారు. కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఏటా ₹6,300 కోట్ల ఆదాయం, 50,000 కొత్త ఉద్యోగాలు వస్తాయని వివరించారు. కర్ణాటకలో నాయకత్వ మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయం బయట ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఫోటోలతో వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టించాయి. తదుపరి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అంటూ పోస్టర్లు కనిపించగా కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. డీకే శివకుమార్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన మద్దతుదారులు ఈ పోస్టర్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యాలయం ఎదుటే ఈ పోస్టర్లు ఉండటం అధిష్టానానికి విస్మయానికి గురిచేసింది. కొంతకాలంగా కర్ణాటక రాజకీయాల్లో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు నడుస్తున్నాయి. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కుర్చీపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. కేపీసీసీ అధ్యక్ష పదవిలో శాశ్వతంగా ఉండబోనని, ఇతరులకు అవకాశం ఇస్తానని డీకే శివకుమార్ ఇటీవల వ్యాఖ్యానించారు. తాను ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటానని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి పదవిపై తన ఆకాంక్షను పరోక్షంగా బయటపెట్టారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని, నాయకత్వ మార్పు ప్రసక్తే లేదని సిద్ధరామయ్య వర్గాలు స్పష్టం చేశాయి. మహారాష్ట్ర పూణే జిల్లా గోజుబావి గ్రామంలో విమాన ప్రమాదం జరిగింది. రెడ్ బర్డ్ ఏవియేషన్కు చెందిన శిక్షణ విమానంలో సాంకేతిక లోపం తలెత్తగా బారామతి విమానాశ్రయం పక్కనే ఉన్న గోజుబావిలో అత్యవసరంగా ల్యాండ్ అవుతూ కూలిపోయింది. ల్యాండింగ్కి ముందు విమానంలోని కొంత భాగం ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో శిక్షణ పొందుతున్న పైలట్ మాత్రమే ఉన్నారు. ఈ ఘటనలో అతనికి గాయాలయ్యాయి. క్రాష్ ల్యాండింగ్ అయిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సాంకేతిక లోపానికి సంబంధించిన ఖచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాజకీయ దిగ్గజం దివంగత ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ కన్నుమూశారు. ఈ తెల్లవారుజామున ప్రతీక్ అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. లక్నోలోని సివిల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారని వైద్యులు ధృవీకరించారు. అయితే మరణానికి గల ఖచ్చితమైన కారణం తెలియాల్సి ఉంది. పోస్ట్మార్టం అనంతరం దీనిపై స్పష్టత రానుంది. ప్రతీక్ యాదవ్ ములాయం సింగ్ రెండో భార్య సాధనా గుప్తా కుమారుడు. ఈయన సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్కు సోదరుడు. ప్రతీక్ భార్య అపర్ణ యాదవ్ ప్రస్తుతం బీజేపీ నాయకురాలిగా ఉన్నారు. రాజకీయ కుటుంబంలో పుట్టినప్పటికీ ప్రతీక్ ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. రియల్ ఎస్టేట్, ఫిట్నెస్ రంగాల్లో రాణించారు. సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. 85% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యామ్ భరద్వాజ్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత 3% తగ్గిందని చెప్పారు. 17,000 మందికి పైగా విద్యార్థులు 95% పైగా మార్కులు సాధించారని వెల్లడించారు. 94,000 మందికి పైగా విద్యార్థులు 90% పైగా స్కోర్ చేశారని వివరించారు. 163,000 మందికి పైగా విద్యార్థులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారని భరద్వాజ్ తెలిపారు. బాలికల్లో 88% మంది ఉత్తీర్ణత సాధించగా బాలురులో 82% ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది సిబిఎస్ఈ 12వ తరగతి సమాధాన పత్రాలను ఆన్ స్క్రీన్ మార్కింగ్ పద్ధతిలో డిజిటల్గా మూల్యాంకనం చేశారు. ఇందుకోసం ఉపాధ్యాయులకు ముందస్తుగా శిక్షణ ఇచ్చారు. వెనజువేలాను అమెరికాలో 51వ రాష్ట్రంగా మారుస్తాననే సంకేతాలు ఇస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్లో చేసిన పోస్ట్ అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ట్రంప్ షేర్ చేసిన గ్రాఫిక్ మ్యాప్లో వెనజువేలా దేశం మధ్యలో అమెరికా జెండా ఉంది. దాని కింద 51వ రాష్ట్రం అని రాసి ఉంది. చైనా అధ్యక్షుడితో కీలక సమావేశం కోసం బయలుదేరిన సమయంలో ట్రంప్ ఈ వివాదాస్పద పోస్ట్ను షేర్ చేశారు. వెనజువేలాలో ఉన్న సుమారు $40 ట్రిలియన్ విలువైన చమురు నిల్వలపై కన్నేసిన ట్రంప్ ఆ దేశాన్ని అమెరికాలో విలీనం చేసే ఆలోచనలో ఉన్నట్లు గతంలోనే ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. బంగారం, వెండి దిగుమతుల కట్టడికి కేంద్రం చర్యలు. సుంకాన్ని 15% పెంచిన ఆర్థిక శాఖ. భారీగా పెరిగిన పసిడి ధరలు. ఇంధన పొదుపు మంత్రాన్ని స్వయంగా పాటిస్తున్న ప్రధాని మోదీ. వాహన శ్రేణిలో కార్లు తగ్గింపు. అదే బాటలో కేంద్ర మంత్రులు. ప్రధాని పొదుపు మంత్రాన్ని అందరూ ఆచరించాలన్న చంద్రబాబు. 2 రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి వెల్లడి. డ్రైవర్ హత్య కేసు సాక్షులను బెదిరించిన కేసులో అనంతబాబు బెయిల్ రద్దు. తీర్పు వెలువరించిన రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టు.
పోక్సో కేసులో పోలీసుల విచారణకు బండి భగీరథ్ గైర్హాజరు. కనిపించటం లేదంటూ హైదరాబాద్లో పలుచోట్ల వెలిసిన పోస్టర్లు. తమిళనాడు అసెంబ్లీలో బలం నిరూపించుకున్న విజయ్ సర్కార్. అనుకూలంగా 144 ఓట్లు, మద్దతిచ్చిన అన్నాడీఎంకే రెబెల్ వర్గం. ముఖ్యమంత్రి ఓఎస్డీగా జ్యోతిష్యుడి నియామకంపై పలు పార్టీల అభ్యంతరం. వెంటనే తొలగిస్తూ ఉత్తర్వులిచ్చిన తమిళ ప్రభుత్వం. పుదుచ్చేరిలో కొలువుదీరిన ఎన్డీఏ సర్కార్. ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం. మంత్రిగా మల్లాడికి అవకాశం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.